టీఎస్ పీజీ సెట్ ద్వారా ఎవరైతే ఎంటెక్ ఎంఫార్మసీ చేద్దాం అనుకుంటున్నారో మనకు ఆల్రెడీ వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయిపోయినాయండి. సో ఇంకా చాలా స్టూడెంట్స్కి ఇంకా కొన్ని డౌట్స్ ఉండడం జరిగింది. సో ఈ వీడియోలో కంప్లీట్గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను కవర్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఫీజు రియంబర్స్మెంట్ అండి. సో నేను చాలాసార్లు చెప్పాను, సో ఇంకొకసారి చెప్తాను. ఫీజు రియంబర్స్మెంట్ లైక్ ఎస్ఎఫ్ ఎస్ఎన్ఎస్ రెగ్యులర్కి ఎంత వస్తుంది, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, బీసీ వాళ్ళకు, జీప్యాట్ గేట్ వాళ్ళకు, టీఎస్ పీజీ సెట్ వాళ్ళకి ఎంత వస్తుంది అవి కూడా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మల్టిపుల్ సబ్జెక్ట్స్ రాసిన వాళ్ళు కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఫీ ఎంత పే చేయాలి. సపోజ్ మనకు సీట్ అలాట్మెంట్ ఇంకో 3-4 డేస్లో వస్తుంది. సో అప్పుడు సెమిస్టర్ వైజ్ పెట్టాలా, లైక్ ఇయర్లీ వస్తుందా, అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మెయిన్గా మనకు వెబ్ ఆప్షన్స్ కాబట్టి ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ తెలిస్తే మనకు సరిపోతుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఫీజు రియంబర్స్మెంట్ గురించి చూద్దాం. ఫస్ట్ పాయింట్, సో ఇక్కడ ఎంటెక్ ఎంఫార్మసీ వాళ్ళు, ఫార్మా డి వాళ్ళు ఉంటారు కాబట్టి ఆర్డర్ వైజ్ చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఎంటెక్ వాళ్ళకి చెప్తాను. సో ఎంటెక్లో కూడా 2 టైప్స్ ఉంటారు. సో ఓన్లీ గేట్ ద్వారా ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు, అండ్ పీజీ సెట్ ద్వారా వెళ్దాం అనుకుంటున్నారు వాళ్ళు. సో ఫస్ట్ గేట్. సో గేట్ ద్వారా మీరు వెళ్తే ఫస్ట్ మీకు ఎవ్రీ మంత్ 12,400 వస్తుంది స్టైపెండ్. మీరు గవర్నమెంట్లో చదవండి, ప్రైవేట్లో చదవండి, ఎక్కడైనా అవుట్ ఆఫ్ మన తెలంగాణ స్టేట్లో అయినా ఎక్కడన్నా మీరు ఎంటెక్ జాయిన్ అయ్యండి, మీకు స్టైపెండ్ వస్తుంది 12,400 వస్తుంది. కానీ తెలంగాణ గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటివి ఏం రావు. సో మీకు ఎవ్రీ మంత్ 12,400 వస్తున్నాయంటే మీకు 1,44,000 పర్ ఇయర్ వస్తాయి. 2 ఇయర్స్కి కలుపుకుంటే మీకు దగ్గర 3 lakhs అమౌంట్ వస్తాయి. సో అలా అమౌంట్ ఇస్తున్నారు కాబట్టి మీరే మీ ఫీజుని మీరే పే చేసుకోవాలి. మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్కాలర్షిప్ రావు. సో ఇది గేట్ ద్వారా ఎవరైతే ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నారో మీరు సీట్ అలాట్మెంట్ మీద మీకు ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ ఫీజు ఎంతైతే ఉంటుందో మీరు అంతా పే చేయాలి సీట్ బుక్ చేసుకోవడానికి. మీరు ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, మైనారిటీసా సంబంధం లేదు. మీరు గేట్ క్వాలిఫై అయ్యి ఏదన్నా సీట్ వస్తే మీరు మొత్తం ఫీజు పే చేయాలి. అది సెమిస్టర్ ఫీజు. ఫస్ట్ సెమిస్టర్ మనకు పీడిఎఫ్లో ఉంది కదా, ట్యూషన్ ఫీ పర్ యానం ఉంది, ట్యూషన్ ఫీ పర్ సెమిస్టర్ ఉంది. సో యాజ్ పర్ 2023లో మనకు సెమిస్టర్ వైజ్ అమౌంట్ వస్తుంది. సో సెమిస్టర్లో 30,000 ఉంటే 30,000 పే చేయాలి, 45,000 ఉంటే 40,000. సో అలా గేట్ వాళ్ళు. అదే ఎంటెక్ ద్వారా పీజీ సెట్. సో పీజీ సెట్ ద్వారా ఎవరైతే ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నారో మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫీజు రియంబర్స్మెంట్ ఇక్కడ కూడా క్యాస్ట్ వైజ్ ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అండ్ ఎవరైతే మైనారిటీ వాళ్ళు ఉంటారో మీకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళే మీకు మొత్తం పే చేస్తారు. అది ఎవరికి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి మీరు ఎలిజిబుల్ అయితేనే. ఎవరైతే ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ లేదో వాళ్ళకు మీకు ఎంత ఫీ ఉంటుందో అంత మీరు పే చేసుకోవాలి. కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ వాళ్ళకు ఇస్తారు మొత్తం ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్. జస్ట్ మీకు గ్రీన్ ఫండ్ ఉంటుంది, అది 100-200 రూపీస్ అది ఉంటుంది, అంత మాత్రం పే చేయాలి. ట్యూషన్ ఫీ వచ్చేసి ఫ్రీ, మొత్తం 0 ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బీసీ. సో బీసీ వాళ్ళకు పార్షల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఎలా అయితే మనకు బీటెక్లో పార్షల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందో ఇక్కడ కూడా మనకు ఎంటెక్లో వస్తుంది. సో ఎంటెక్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మనకు ఇయర్లీ 57,000 వస్తుంది. సో ఇయర్కి 57 అంటే ఫస్ట్ సెమిస్టర్ లైక్ ఇప్పుడు మనకు సీట్ అలాట్మెంట్ అవుతుంది కదా, దీంట్లో హాఫ్ మాత్రమే మీకు వస్తుంది. సపోజ్ 57 అంటే 28,500 మనకు రియంబర్స్మెంట్ వస్తుంది. సో ఇప్పుడు ఒక సెమిస్టర్ ఫీజ్ 30,000 అనుకోండి, 30,000 నుంచి ఈ 57,000లో హాఫ్ ఎంత అయితే వస్తుందో అది మైనస్ చేసి మనకు ఎంతైతే రిమైనింగ్ అమౌంట్ ఉంటుందో అది పే చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా 1 ఇయర్ ఒక కాలేజీలో 80,000 అయితే మీరు ఆ ఇయర్కి మొత్తంలో ఆ 57,000 మైనస్ చేస్తే మిగతా అమౌంట్ ఎంత చూపిస్తుందో అంత మీరు పే చేసుకోవాలి. మీకు పార్షల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఇయర్కి 57,000 వస్తుంది. పర్ సెమిస్టర్కి ఎంత వస్తుందో బై 2 చేస్తే మీకు అంత వస్తుంది. ట్యూషన్ ఫీ పర్ సెమిస్టర్కి ఎంత ఉంది అందులో నుంచి మైనస్ చేస్తే మీకు అంతా మీరు సీట్ బుకింగ్కి మీరు పే చేసుకోవాలి. సో ఇది సో అర్థమైంది అనుకుంటున్నాను. ఇది మనకు ఎవరైతే ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నారో గేట్ ద్వారా, పీజీ సెట్ ద్వారా. ఇప్పుడు వచ్చేసి మనకు ఎంఫార్మసీ అండి. సో ఎంఫార్మసీలో కూడా 2 టైప్స్, ఒకళ్ళు జీప్యాట్, పీజీ సెట్ ద్వారా. సో ఫస్ట్ జీప్యాట్ గురించి చెప్దాం. సో జీప్యాట్ కూడా సేమ్ ఈ గేట్ వాళ్ళు ఏ విధమైతే రూల్స్ ఉన్నాయో మీరు జీప్యాట్ ద్వారా ఎక్కడ జాయిన్ అయినా, ఎంఫార్మసీ జాయిన్ అయినా, ఫార్మా డి జాయిన్ అయినా, ఏమైనా జాయిన్ అవ్వండి, మీరు ఆ కాలేజీలో ఫీజు ఎంత చూపిస్తుందో అంతా మీరు పే చేయాలి. ఎందుకంటే మీకు కూడా స్టైపెండ్ వస్తుంది 12,400 రూపీస్ ఎవ్రీ మంత్. మీరు ఎక్కడన్నా జాయిన్ అవ్వండి, గవర్నమెంట్లో జాయిన్ అవ్వండి, ప్రైవేట్లో జాయిన్ అవ్వండి. సో మీరు మొత్తం సెమిస్టర్ ఫస్ట్ సెమిస్టర్ ఫీజు చూసుకోండి, అది ఎంతైతే ఉంటుందో అది మీరు పే చేయాలి ఇప్పుడు ఫేజ్ 1 రిజల్ట్స్లో. అదే ఇప్పుడు
పీజీ సెట్ ద్వారా ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో మీకు ఎలాంటి స్టైపెండ్ రాదు కాబట్టి మనకు వచ్చేసి ఇక్కడ ఎంఫార్మసీ వాళ్ళకు వేరే అమౌంట్ చూపిస్తుంది, ఫార్మా డి వాళ్ళకు వేరే స్కాలర్షిప్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఎస్సీ ఎస్టీ చెప్తాను. ఇందులో కూడా ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు ఉంటారు, పార్షల్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. అంటే మీరు ఏ కాలేజీలో జాయిన్ అయినా మీకు టోటల్ జీరో ఫీజు ఉంటుంది. జస్ట్ గ్రీన్ ఫండ్ అంటారు, 100 రూపీస్, 200, 300 అది ఆ కాలేజ్ని బుక్ చేసుకోవడానికి మీరు పే చేయాలి. సో ట్యూషన్ ఫీ వచ్చేసి 0. సో మీరేం కట్టాల్సిన అవసరం లేదు. అదే ఇప్పుడు బీసీ క్యాండిడేట్స్ ఉంటారు, బీసీ క్యాండిడేట్స్లో పార్షల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. కానీ ఇక్కడ మనకు ఎంఫార్మసీకి వేరే అమౌంట్ ఉంటుంది, ఫార్మా డీకి వేరే అమౌంట్ ఉంటుంది వీళ్ళకు. సో ఎంఫార్మసీ వచ్చేసి ఇప్పుడు మనకు ఎంఫార్మసీ కాలేజెస్లో కూడా మనకు కొన్ని టైప్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి, కొన్ని టాప్ కాలేజెస్ ఉంటాయి, కొన్ని నార్మల్ కాలేజ్. అంటే అవి కొద్దిగా డిస్ట్రిబ్యూషన్ వేరేలాగా ఉంటుంది. కానీ మనకి ఇప్పుడు అమౌంట్ కావాలి కాబట్టి దాని గురించి అవసరం లేదు. కొన్ని కాలేజెస్లో వచ్చేసి 1,10,000 ఇస్తుంది ఫీజు రియంబర్స్మెంట్. ఎగ్జాంపుల్ మీకు 1 lakh ఉన్న కాలేజ్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు 1,10,000 ఇస్తుంది స్కాలర్షిప్. సో మీరు 0 అమౌంట్ కట్టాలి. అదే ఇప్పుడు ఒక కాలేజ్ 1,20,000 ఫీజు ఉంది. సో మన గవర్నమెంట్ 1,10,000 ఇస్తుంది కాబట్టి మిగతా 10,000 మీరు పే చేయాలి. సో ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్ 1,90,000 ఆ రేంజ్లోనే ఉన్నాయి కాబట్టి మీరు బీసీ అయినా తక్కువ ఫీజే ఉంటుంది కాబట్టి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ కొన్ని కాలేజెస్లోనే 93,000 ఇస్తుంది, అది కూడా చాలా తక్కువ కాలేజెస్ ఉంటాయి. సో మోస్ట్లీ దీని కంక్లూజన్ ఏంటంటే ఎంఫార్మసీ ద్వారా ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఎంత వస్తుంది అంటే 1,10,000 వస్తుంది. ఎక్కడనో 2-3 కాలేజెస్లోనే 93,000 వస్తుంది. సో మనకు పర్టికులర్గా ఏ కాలేజీలో 93 వస్తుంది, ఏ కాలేజీలో 110 మనకు అంత స్పెసిఫిక్గా తెలియదు. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా మీకైతే 1,10,000 వస్తుంది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. 1,10,000 తర్వాత ఎంత అమౌంట్ ఉంటుందో ఎక్స్ట్రా అది మీరు పే చేసుకోవాలి. ఒక కాలేజ్ మీరు 1,20,000 సెలెక్ట్ చేసుకున్నారు, 10,000 మీరు పే చేయాలి, 1,10,000 గవర్నమెంట్ వాళ్ళు పే చేస్తారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫార్మా డి. సో ఫార్మా డి ద్వారా ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అండ్ మైనారిటీస్ వాళ్ళు ఉంటారో మీరు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, మీరు ఎలాంటి మనీ కట్టాల్సిన అవసరం లేదు. అండ్ అదే బీసీ వాళ్ళు ఉంటే మీకు 68,000 మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది. సో అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కాలేజీలో 80,000 ఉంటే 68 గవర్నమెంట్ వాళ్ళు పే చేస్తే మిగతా 12,000 మీరు పే చేయాలి. సో ఎంఫార్మసీ వాళ్ళకు 1,10,000 ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది, ఫార్మా డి వాళ్ళకు 68,000 ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో ఇవి మనకు ఫీజు రియంబర్స్మెంట్ వాల్యూస్. సో మీరు ఫీజు ఎంత ఉండని ఈ వాల్యూ ఇంతనే మన గవర్నమెంట్ నుంచి వస్తుంది. మిగతా అమౌంట్ ఉంటే అది మీరు పే చేసుకోవాలి. దానికన్నా తక్కువ ఫీజు ఉంటే మనము జస్ట్ 0 ఫీజు చూపిస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు 1,10,000 ఇస్తుంది, ఒక కాలేజీలో 70,000 ఉంది, మీకు మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నది, మళ్ళీగా 0 ఫీజు డైరెక్ట్ మీరు జస్ట్ ఆ గ్రీన్ ఫండ్ ఏదైతే ఉంటుందో ప్రాసెసింగ్ ఫీ అన్నట్టు. గ్రీన్ ఫండ్ అంటే మీరు ఆ కాలేజ్ని బుక్ చేసుకోవడం 100 రూపీస్ 200 అట్లా ఉంటుంది. సో ఇవి ఫీజు రియంబర్స్మెంట్ డీటెయిల్స్ అండి. సో ఇవి కూడా అర్థం కాకపోతే మనకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఎంటెక్ వాళ్ళకు, ఎంఫార్మసీ వాళ్ళకు, ఫార్మా డి వాళ్ళకు, ఎంఆర్క్ వాళ్ళకు ఎంత ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. అండ్ ఎంఆర్క్ వాళ్ళకు కూడా 57,000 వస్తుంది. సో ఎంటెక్ వచ్చినంతనే ఎంఆర్క్ వాళ్ళకు సేమ్, ఎంటెక్ ఎంఆర్క్ సేమ్ వాల్యూస్, అందుకే రిపీట్ చేస్తాను మళ్ళీ. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నా టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో ఇప్పటికి కూడా మీకు అర్థం కాకపోతే ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసుకొని ఎంఆర్క్ వాళ్ళకి ఎంత వస్తుంది ఫీజు రియంబర్స్మెంట్, ఎంటెక్ వాళ్ళకు అది కూడా మీరు చూడొచ్చు ఇందులో అర్థం కాకపోతే. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో మనకు సెమిస్టర్ ఫీజు ఎంత ఉంది అది మాత్రమే మనకు ఫేజ్ 1లో పడుతుంది. మళ్ళీ మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత సెమిస్టర్ 2 ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మీరు మొత్తం ఫీజు కట్టుకోవచ్చు ఆ సెమిస్టర్కి పర్టికులర్గా. సో ఇవి ఫీజు రియంబర్స్మెంట్ డీటెయిల్స్ అండి. సో ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ వచ్చేసి మనకు ఎస్ఎఫ్ ఎస్ఎన్ఎస్ రెగ్యులర్ గురించి కూడా చాలామంది డౌట్ ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు 2018 కావచ్చు బిఫోర్ అన్ని రెగ్యులర్ సీట్సే ఉంటుండే. కానీ ఎప్పుడైతే ఎంటెక్ కావచ్చు, ఎంఆర్క్ కావచ్చు, ఎంఫార్మసీ ఇలా హయ్యర్ ఎడ్యుకేషన్ చేసేటప్పుడు స్టూడెంట్స్ అందరూ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, వాళ్ళ ప్రైవేట్ జాబ్స్ కావచ్చు, కొద్దిగా ఆ రీసెర్చ్ వర్క్ చేయడానికి కావచ్చు, ఆ ప్రోగ్రామ్స్ ఎందుకు డిజైన్ చేస్తారో అలాంటి స్టూడెంట్స్ వస్తలేరు. సో అలాంటి స్టూడెంట్స్ వస్తలేరు కాబట్టి ఉన్న రెగ్యులర్ సీట్స్ని రెగ్యులర్ కొన్ని, సెల్ఫ్ ఫైనాన్స్ కొన్ని, ఎస్ఎన్ఎస్ కొన్ని తీసిపెట్టారు అంతే. సో మీరు ఎస్ఎన్ఎస్ పెట్టినా, రెగ్యులర్లో పెట్టినా, ఎన్లో పెట్టినా మీరు అందరూ ఒకటే క్లాస్లో ఉంటారు. ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ కోసం కొన్ని సీట్స్ తీసి పెడితే వాళ్ళు ఫీజు ఎంత పెట్టినా వస్తారనే దాని పర్పసే ఇలా డివైడ్ చేస్తారు, వేరే రీజన్ అయితే ఏం లేదు. సో ఇక్కడ అందరికీ
డౌట్ ఉంది, ఎస్ఎన్ఎస్ పెడితే నాకు స్కాలర్షిప్ వస్తుందా, ఎస్ఎఫ్ పెడితే నాకు స్కాలర్షిప్ వస్తుందా, మీరు ఏది పెట్టినా స్కాలర్షిప్ వస్తుంది. మనకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి మీరు ఎస్ఎఫ్ ఎస్ఎన్ఎస్ రెగ్యులర్ సంబంధం లేదు, మనకు గవర్నమెంట్ నుంచి మేము ఇంత ఇస్తున్నాం స్కాలర్షిప్, మీరు ఎండ్లన్నా జాయిన్ అవ్వండి. మేమైతే ఇప్పుడు ఎంటెక్ వాళ్ళకి 57,000 ఇస్తాం, మీరు ఎండ్లన్నా జాయిన్ అవ్వండి. వాళ్ళకి అది సంబంధం లేదు, మీ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ పర్ఫెక్ట్ ఉన్నారా లేదా అది మాత్రమే చూస్తారు. మీరు ఎండ్లన్నా జాయిన్ అవ్వండి. మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేస్తారు లేదో, ఈ ఎస్ఎఫ్ కావచ్చు, ఎస్ఎన్ఎస్, ఈ రెగ్యులర్, ఈ డివిజన్ అనేవి ఓన్లీ యూనివర్సిటీలోనే ఉంటాయి. మీరు వేరే ప్రైవేట్ కాలేజీలో కాబట్టి అక్కడ ఏంటంటే వాళ్ళకి ఫీజు పోతాయి కాబట్టి వాళ్ళకి ఎలాంటి స్టూడెంట్స్ వచ్చినా పర్లేదు, మీరు ఫీజు కడితే సరిపోతుంది. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. వాళ్ళకు ఫీజు పే చేసే వాళ్ళు కావాలి. స్టూడెంట్స్ జెన్యూన్ స్టూడెంట్స్ వస్తున్నారా వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకు ఎన్ని సీట్స్ ఉన్నాయో అన్ని ఫిల్ అవుతున్నాయో లేవో చూసుకుంటారు. కానీ గవర్నమెంట్లో అలా కాదు, వచ్చే స్టూడెంట్స్ మంచిగా ఉండాలి, వాళ్ళు ఎడ్యుకేషన్ చేయాలి, రీసెర్చ్ సైడ్ వెళ్ళాలి. సో అలాంటి స్టూడెంట్స్ కోసమే వీళ్ళు ఎస్ఎన్ఎస్ కావచ్చు, ఎస్ఎఫ్ డివైడ్ చేశారు. మెయిన్ క్రైటీరియా ఫీ పెంచారు అంతే. ఫీ పెంచితే ఇప్పుడు ఎవరైతే గేట్ ద్వారా జీప్యాట్ ద్వారా వెళ్తే కొద్దిగా అమౌంట్ సంపాదించుకుందాం అనుకుంటారు. ఇప్పుడు సడన్గా 1 lakh ఫీజు పెట్టారనుకో, మీకు ఎవ్రీ మంత్ 12,000 ఆ ఫీజులకే వెళ్ళిపోతాయి. మళ్ళీ హాస్టల్ ఫీజు కూడా ఉంటుంది, మెస్ ఫీజు. సో ఇలా తక్కువ ఫీజు పెడితే అందరూ టైంపాస్ కావచ్చు, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇలా జాబ్స్ చేసుడు కావచ్చు, ఆ కోర్స్కి ఎటువంటి వాల్యూ లేకుండా పోతుంది. కాబట్టి ఫీ అనేది ఎక్కువ పెంచారు. ఇదే రీజన్, దీనికన్నా ఇక వేరే ఏ రీజన్ లేదు. సో ఇప్పుడు ఎస్ఎఫ్ ఎస్ఎన్ఎస్ రెగ్యులర్ మీరు ఎన్లో జాయిన్ అయినా జీప్యాట్ అండ్ గేట్ ద్వారా మీకు స్టైపెండ్ వస్తుంది ఎవ్రీ మంత్. మీరు ఎన్లోనా జాయిన్ అయ్యండి, ఎస్ఎఫ్ కావచ్చు, ఎస్ఎన్ఎస్ కావచ్చు, రెగ్యులర్, మీకైతే స్టైపెండ్ వస్తుంది. అదే పీజీ సెట్ ద్వారా పోయినా మీకు ఎస్ఎఫ్ కావచ్చు, ఎస్ఎన్ఎస్ కావచ్చు, రెగ్యులర్ కావచ్చు, మీకు కూడా స్కాలర్షిప్స్ వస్తాయి. సో ఇది జస్ట్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ కోసం సీట్లను డివైడ్ చేస్తారు. సో చాలామంది ఇప్పటికి కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు వేరే వాళ్ళ మాటలు వినకండి, ఇక్కడ ఉన్నాయే తక్కువ సీట్స్ అండి. సో ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ లైక్ 2023లో కూడా చాలామంది మిస్టేక్ చేశారు. సో ఎస్ఎన్ఎస్ పెట్టుకోలేరు, వాళ్ళకు ఉంటాయి సీట్లు 15, 20 ఎంటెక్ కావచ్చు, ఎం ఫార్మసీ కావచ్చు. మీరు తెలియకుండా ఎస్ఎన్ఎస్ పెట్టలేరు అనుకోండి, మీకు యూనివర్సిటీ సీట్ రాదు. మళ్ళీ సెకండ్ ఫేజ్లో అయితే మొత్తానికే ఉండవు యూనివర్సిటీ సీట్స్, ఆల్రెడీ ఫిల్ అయిపోతాయి. సో ఈ మిస్టేక్స్ అయితే చేయకండి. మీకు డౌట్స్, మీకు ఆ పీజీ సెట్ వాళ్ళకి కూడా అంత ఐడియా ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఆర్గనైజ్ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకు అందులో ఉండే అందరికి తెలియవు, ఇవి కొందరికి మాత్రమే తెలుస్తాయి. సో మనం ఎవరినో కాంటాక్ట్ అవుతాం, వాళ్ళు కరెక్ట్ చెప్పరు. అక్కడ మనకు ఎవరైతే ఎంటెక్, ఎం ఫార్మసీ స్టూడెంట్స్ చదువుతున్నారో వాళ్ళకు క్లారిటీగా తెలుసు, ఎందుకంటే వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందో లేదో వాళ్ళకి తెలుసు కదా. సో ఎస్ఎఫ్ జాయిన్ అయినా, ఎస్ఎన్ఎస్ జాయిన్ అయినా, రెగ్యులర్ జాయిన్ అయినా మీకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. స్టైపెండ్ గేట్ జీప్యాట్ వాళ్ళకు స్టైపెండ్ వస్తుంది, పీజీ సెట్ వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. మీరు ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎంఆర్క్, ఫార్మడీ ఏదైనా కానీ ఇక్కడ ఉన్న ఏదైతే నేను చెప్పానో ప్రతి దానికి ఇంత వస్తుంది, అదైతే పక్కా వస్తుంది. సో ఎవరికి ఆల్రెడీ ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రాపర్గా ఉండి మీరు ఎలిజిబుల్ క్యాష్లో ఉంటే వస్తుంది. సో క్లారిటీగా చెప్పానని అనుకుంటున్నాను. తర్వాత మీ ఇష్టం అండి, ఎస్ఎన్ఎస్ పెట్టకపోతే అయితే మీకు యూనివర్సిటీలో సీట్ రాదు. సో చాలా స్టూడెంట్స్ ఇప్పటికీ కూడా వెబ్ ఆప్షన్స్ని చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు, 2-3 పెడతారు, కొందరు వేరే వాళ్ళని మిస్లీడ్ చేస్తారు. సో మీకు నిజంగా మీకు యూనివర్సిటీ సీట్ కావాలంటే ఫస్ట్ రెగ్యులర్, నెక్స్ట్ ఎస్ఎఫ్ సెల్ఫ్ ఫైనాన్స్, నెక్స్ట్ ఎస్ఎన్ఎస్ అలా పెట్టుకోండి. సపోజ్ రెగ్యులర్లో మీకు పెద్ద ర్యాంక్ వచ్చింది, రెగ్యులర్లో రాకపోతే ఎస్ఎన్ఎస్లో సీట్ వస్తుంది, ఎస్ఎన్ఎస్లో కూడా రాకపోతే ఎస్ఎఫ్లో రాకపోతే ఎస్ఎన్ఎస్. సో మీ మెయిన్ ఏమంటే ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, జేఎన్టీలో ఈ రెండే ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ కూడా బ్లండర్ మిస్టేక్ వేస్తే మీకు మొత్తానికి రాదు. సో మీ గురించి మీరే చూసుకోండి, వేరేల గురించి మీరు అంత థింక్ చేయకండి. సో మీకు మంచి ఎవరైతే టాప్ స్కోరర్స్ ఉన్నారో మీరు రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్, ఎస్ఎన్ఎస్, జేఎన్టీయు, రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్, ఎస్ఎన్ఎస్, ఉస్మానియా యూనివర్సిటీ అట్లా పెట్టుకోండి. జేఎన్టీ అన్న ఫస్ట్ పెట్టుకోండి, ఉస్మానియా మీ ఇష్టం ఏదన్నా పెట్టుకోండి, కానీ అన్నీ పెట్టండి. మీకు యూనివర్సిటీ సీట్ కావాలంటే, లేదు నాకు ఫీజు ఎక్కువ అనిపిస్తుంది నేను ఓన్లీ రెగ్యులర్ పెడతా అంటే మీ ఇష్టం, కానీ ఎస్ఎన్ఎస్ పెట్టినా స్టైపెండ్ వస్తుంది, మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందనే ఆ పాయింట్ చెప్తున్నా. సో తర్వాత మీ ఇష్టం అండి. ఆ పీడిఎఫ్ కూడా నేను సెండ్ చేస్తాను, దాన్ని కూడా చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకు వెబ్ ఆప్షన్స్ అండి. సో ఎవరైతే మల్టిపుల్ సబ్జెక్ట్స్ రాసిన వాళ్ళు ఉంటారు కదా, మీకు ఇంకా ఎవరికైతే అప్డేట్ కాలేదో మీరు ఆ వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ ఆర్డర్స్ ఓపెన్ చేస్తే, సపోజ్ ఒక క్యాండిడేట్ 2 సబ్జెక్ట్స్ రాశాడు, 2 సబ్జెక్ట్స్ రాస్తే ఎగ్జాంపుల్ సివిల్ అతను
ఎంటెక్ సివిల్ రాశాడు, ఎంఆర్క్ రాశాడు అనుకోండి, అన్నీ ఒకటే దాంట్లో కనిపిస్తాయి. సో ఒక దాంట్లో మంచి 100 ర్యాంక్ వచ్చింది, ఇంకో దాంట్లో కూడా 100 రావచ్చు, 1000 ర్యాంక్ వచ్చింది అనుకో, మీకు 100 ర్యాంక్లో వచ్చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫస్ట్ 100 పెట్టండి. దీంట్లో కూడా కొన్ని కింద పెట్టండి సపోజ్ ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ ఇంకా కొందరికి ఎట్లుంటాయంటే 2 సబ్జెక్టులో మంచి స్కోర్ ఉన్న వాళ్ళు ఫస్ట్ 100 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇట్లా రెండిట్లో మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఓయూ జేఎన్టీలో ఫస్ట్ మీకు నచ్చిన సబ్జెక్టు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. నెక్స్ట్ ఈ సబ్జెక్ట్లో కూడా జేఎన్టీ ఉస్మానియా ఇవ్వండి. సపోజ్ ఫస్ట్ దాంట్లో రాకపోయినా ఇందులో అన్న రావచ్చు కదా. సో అలా స్ట్రాటజీగా పెట్టండి వెబ్ ఆప్షన్స్ ఒకటి. నెక్స్ట్ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్, ఎస్ఎన్ఎస్ ఆ విధంగా పెట్టుకోండి. మీరు ఓయూ అయితే ఓయూ, జేఎన్టీ అయితే జేఎన్టీ, మీకు నచ్చింది ఏదన్నా పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ ఎన్ని పెట్టాలంటే మీ యొక్క ర్యాంక్ మీద డిసైడ్ అయి ఉంటుంది. ఇప్పుడు టాప్ 50 వచ్చిన వాళ్ళు ఓయూ జేఎన్టీ పెడితే ఈజీగా వచ్చేస్తుంది. అదే మీరు 500 అంటే మీరే చెప్పాలి ఎన్ని 10 పెడతారా, 20 పెడతారా, 30. ఎందుకంటే ఎక్కువ పెట్టడం వల్ల మీకు అసలు ఫేజ్ 1లో మీ ర్యాంక్ ఏ కాలేజ్ వస్తుందో ఒక ఐడియా వస్తుంది. సో నేనేమంటున్నా అంటే ఉన్నాయన్నీ పెడితే బెస్ట్ ఆప్షన్ అండి. సో ఉన్నాయన్నీ పెట్టే వాళ్ళకు మీకు అసలు ఏ కాలేజీలో సీట్ రాబోతుంది అనేది ఒక ఐడియా వస్తుంది. సెకండ్ ఫేజ్లో ఓకే మనకు ఒక 50 పెడితే నాకు 38th కాలేజ్ వచ్చింది. సో నెక్స్ట్ ఫేజ్ 2లో ఈ టాప్ 30లోనే రావడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఆ 30 మళ్ళీ పెట్టాలి. సో ఇప్పుడు ఓన్లీ 5 పెట్టి మీ ర్యాంక్ పెద్దగా ఉందనుకోండి, మీకు ఒక ఐడియా ఉండదు అసలు నా ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది. ఒక ఐడియా కోసం ఉన్నాయన్నీ పెడితే బెస్ట్ ఆప్షన్. సో ప్రాపర్గా పెట్టేటోళ్ళు ఉన్నాయన్నీ పెట్టండి. ఓన్లీ జేఎన్టీ ఉస్మానియా పెట్టేటోళ్ళు అవి 2 పెట్టండి, మీకు ఒక ఐడియా వస్తుంది. మీ ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుందో మీకు ఒక ఐడియా రావడం కోసం ఉన్నాయని పెడితే బెస్ట్ ఆప్షన్ అండి. సో వెబ్ ఆప్షన్స్ చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు చాలామంది. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి, ఏం కాదు. సో మీకు టైం ఉంది కాబట్టి ఎక్కువ పెడితే మీకే తెలుస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి హాస్టల్స్ అండి. మీరు రెగ్యులర్ కావచ్చు, ఎస్ఎన్ఎస్ కావచ్చు, ఏదన్నా కానీ మీకు హాస్టల్ అందరికి ఇస్తారు. మీకు ఇవన్నీ మనము ఇవి పేమెంట్ సీట్స్ కావండి. సో చాలామంది ఇప్పుడు రెగ్యులర్ అయినా, సెల్ఫ్ ఫైనాన్స్ అయినా, మీకు ఎస్ఎఫ్ అయినా మీ ర్యాంక్ ప్రకారం ఇస్తున్నారు. అక్కడ ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ రావాలని వాళ్ళు డివైడ్ చేస్తారు అంతే తప్ప ఇవి పేమెంట్ సీట్స్ కావు. సో ఇక్కడ మనకు తెలంగాణ గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, అక్కడ ఏ సీట్ నుంచి మీకు స్టైపెండ్లు వస్తాయి. సో మీరు మంచి స్కోర్ చేశారు, మీకు ఎక్కువ స్కాలర్షిప్ వస్తే మీరు రీసెర్చ్ సైడ్ వెళ్తారనే మీకు స్టైపెండ్ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, హాస్టల్ ఫెసిలిటీ ఇస్తారు. ఇప్పుడు హాస్టల్ ఫెసిలిటీ ఇవ్వకపోతే మీరు ఎక్కడ ఉంటారు? సో హాస్టల్ ఫెసిలిటీ అయితే అందరికి ఇస్తారు. సో మీరు సెల్ఫ్గా మీ సొంతంగా డెసిషన్ తీసుకోండి, వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వకండి. సో ఫస్ట్ ఫేజ్లో మిస్ అయిందంటే మీకైతే యూనివర్సిటీలో సీట్ రాదు. ఎందుకు? పీజీ సెట్ వాళ్ళు మిస్టేక్ చేయకండి. మీరు పీజీ సెట్ వాళ్ళు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి, ఎందుకంటే హెవీ కాంపిటీషన్ ఉంటుంది. గేట్ వాళ్ళు, జీప్యాట్ వాళ్ళు అందరు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో బ్లండర్ మిస్టేక్ వేసారనుకోండి, మీకు సెకండ్ ఫేజ్లో అసలు రాదు. ఇదైతే డ్యామ్ షూర్ అండి. మీకు అక్కడ స్టేట్ టాప్ 10లో ఉన్న వాళ్ళకే ఛాన్స్ ఉండదు. సో ఒక్కొక్కసారి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ కూడా రాని ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే గేట్ జీప్యాట్ వాళ్ళు ఎక్కువ కాంపిటీషన్ ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఈ మిస్టేక్ వేయకండి, ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని మంత్స్ ఎగ్జామ్ రాసి ఇంత వెయిట్ చేసి లాస్ట్కు ఎస్ఎన్ఎస్ పెట్టుకోవాలి, నేను ఎస్ఎఫ్ పెట్టుకోవాలి, ఓన్లీ రెగ్యులర్ పెట్టినా అంటే సీట్స్ రావండి. సో మంచి డెసిషన్ తీసుకోండి. సో ఎవరైతే ఫైనల్ సబ్మిట్ కొట్టారో మళ్ళీ ఎడిట్ ఆప్షన్ రోజు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అన్నీ మళ్ళీ ఉన్నాయని డిలీట్ చేసి మళ్ళీ ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం. కాకపోతే ఫైనల్ సబ్మిట్ రేపు కాబట్టి మనకు రేపు ఈవినింగ్ 6, 7, 8కి ఆ టైంలో మీరు ఫైనల్ సబ్మిట్ కొట్టండి, ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి. సో ఎంఫార్మసీ వాళ్ళు ఎంఫార్మసీ, ఎంటెక్ వాళ్ళు ఎంటెక్, ఎంఆర్క్ వాళ్ళు ఎంఆర్క్. సో ఇలా మల్టిపుల్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు మీకు ఏదైతే ఫస్ట్ ప్రియారిటీ సబ్జెక్టో అది పెట్టి నెక్స్ట్ సబ్జెక్ట్ ప్రియారిటీ అన్నీ పెట్టుకొని ఫైనల్ సబ్మిట్ కొట్టేయండి. ఎడిట్ ఆప్షన్ రోజు మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటేనే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ హాస్టల్స్ కూడా మీకు జాయిన్ అవ్వగానే ఇవ్వరండి, ఒక 1 month, 2 months ఆర్ 45 days టైం పడుతుంది. అంతలోపు మీరు ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వాలి, ప్రైవేట్ హాస్టల్లో అడ్జస్ట్ అయ్యి మీరు రెగ్యులర్గా కాలేజెస్కి వెళ్ళాలి. కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మీరు కొద్దిగా ఫోర్స్ చేయడం వల్ల సార్స్కి అప్పుడు మీకు వితిన్ 1 monthలో ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ మంతే మనకి ఇవ్వరు. అండ్ ఈ హాస్టల్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మన మెయిన్ పాయింట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ కాబట్టి ఫస్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ మీద దృష్టి పెట్టండి, ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి. సో మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళైతే మీ సెల్ఫ్ డెసిషన్స్ తీసుకోండి. మీకు మంచి ఫేజ్ 1లో మంచి సీట్స్ వస్తాయి. టాప్ 10 అయితే టాప్ 10, టాప్ 5 అయితే టాప్ 5. ఎవరైతే సిఎస్సి, ఐటీ వాళ్ళు, ఈసీ వాళ్ళు మీరు మంచి టాప్ 10లో వస్తే మీకు మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయండి. సో సివిల్, మెకానికల్ వాళ్ళకు కొన్ని తక్కువ ఉంటాయి. కాకపోతే మీకు యూనివర్సిటీలో వస్తే మీకు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వడానికి లైబ్రరీ ఉంటుంది, మంచి ఫెసిలిటీ ల్యాబ్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఫస్ట్ ఫేజ్లో మంచి ర్యాంకర్స్ వచ్చిన వాళ్ళు మీరైతే నెగ్లెక్ట్ చేయకండి.
సో ఎస్ఎఫ్ఎస్ఎన్ఎస్ గురించి అండ్ ఫీజు రియంబర్స్మెంట్ గురించి డీటెయిల్గా చెప్పానని అనుకుంటున్నాను. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో ఇప్పుడు దానికి ఫీజు రియంబర్స్ సంబంధించింది పీడిఎఫ్ పోస్ట్ చేస్తాను. అండ్ ర్యాంకింగ్ ప్రకారం కాలేజ్ కూడా నేను ఆల్రెడీ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. అండ్ రేపే లాస్ట్ డేటు దేనికి, సబ్మిట్కి. ఈరోజు సబ్మిట్ కొట్టకండి, రేపు కొన్ని కాలేజ్ యాడ్ అయినా ఒక్కొక్కసారి వెబ్ ఆప్షన్స్ డేట్ కూడా ఇంక్రీజ్ చేస్తారు. సో రేపే చేసుకోండి, ఎల్లుండి ఎడిట్ ఉంటే ఎడిట్ చేసుకోండి. అండ్ ఎవరికైతే ఇంకా పర్సనల్ గైడెన్స్ కావచ్చు, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా క్లారిటీగా అర్థం కాకపోతే నాతోని పర్సనల్ చాట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కింద ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉంటారో పక్కన జాయిన్ బటన్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఎవరికైతే డౌట్స్ ఉన్నాయి, ఇంకా పర్సనల్ డౌట్స్, ఎడ్యుకేషన్ రిలేటెడ్, ఎంటెక్ కావచ్చు, ఎంఫార్మసీ కావచ్చు, ఏదన్నా ఇవే కాకుండా వేరే జేఆర్ఎఫ్ ఎవరైతే పిహెచ్డి సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో అలాంటి క్యాండిడేట్స్ ఉంటేనే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఈ 1 మంత్కి వస్తుంది అది. సో మీరు ఏ చిన్న డౌట్ ఉన్నా, చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, అది నాకు తెలియకపోయినా నేను తెలుసుకొని మరి మీకు డౌట్స్ క్లారిఫై చేయడం జరుగుతుంది. సో అది కూడా 29 రూపీస్ ఉంటుంది. అందులో కూడా యూట్యూబ్ వాళ్ళు 9 రూపీస్ 10 రూపీస్ తీసుకొని నాకు ఒక 20 రూపీస్ నాకు సెండ్ చేయడం జరుగుతుంది. అవి కూడా యూట్యూబ్ వాళ్ళకి వెళ్తాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. డౌట్స్ అయితే అన్నీ క్లారిఫై చేశానని అనుకుంటున్నాను, తర్వాత మీ ఇష్టం అండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. సో ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయని ఏమైనా డౌట్స్ కానీ ఇంకా వేరే డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.